అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే, బిగ్ బాస్ 9 సీజన్ చూస్తున్నారా? చూస్తున్నా డైలీ చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, కానీ మధ్యలో 3-4 వీక్స్ సైలెంట్ అయ్యారు. మళ్ళీ నిన్నటి నుండి కంబ్యాక్ అయ్యారు. ఇంకోటి హరితహరీష్ పోవడం మంచిగా అనిపించలే. అంటే ఉన్నా కూడా ఒక సైకో క్యారెక్టర్ బాగుండేది. హరితహరీష్ ఉంటే అరే అందరూ ఒక వైపు ఆలోచిస్తే వాడు ఒక వైపు ఆలోచిస్తాడు, ఈ పిచ్చోడు ఏం చేస్తాడు అని అసలు అంటే మా కన్ను ఆయన మీద ఉండేది. కానీ ఆయన పోతే ఒక బరువు తగ్గిపోయింది, బిగ్ బాస్కి బరువు తగ్గిపోయింది అని అనిపించింది. ఉంటే బాగుండు అనిపించింది. ఆమె బదులు లక్ష పాపను ఇంకా సైలెంట్గా ఉండేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసేస్తే బాగుంటుంది అనిపించింది. కానీ హరితహరీష్ లాంటి డిఫరెంట్ క్యారెక్టర్ ఉండాలి బిగ్ బాస్లో. ఆయన కూడా కొంతమంది కనెక్ట్ అవుతారు. మరి ఆయన జనాల్ని కొరికిండో మరి ఏం చేసినో లోపల చూపిలేదు, తీసేశారు. ఓకే, మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు బిగ్ బాస్ 9లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అయితే దివ్యల మాధురి అలాగే అలక్య చిట్టి పికిల్స్ వాళ్ళ ఫేమస్ అయిన రమ్య కూడా వెళ్ళబోతున్నారని తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళు వెళ్తే గేమ్ ఎలా ఉండబోతుంది? అంటే ఈ బిగ్ బాస్ని చాలామంది తెలంగాణ వాళ్ళే చూస్తున్నారు, ఆంధ్ర వాళ్ళని అట్రాక్ట్ చేయాలని చెప్పేసి దువ్వెల మాదిరిని తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు రాజకీయాల వైపే ఉంటారు. తెల్లారితే వైసీపీ, టీడీపీ, కూటమి, పవన్ కళ్యాణ్ వాళ్ళ వైపు తిరుగుతూ ఉంటారు. వాళ్ళని కూడా బిగ్ బాస్లోకి తీసుకురావాలని చెప్పేసి దువ్వెల మాదిరిని తీసుకొచ్చారు. దువ్వెల మాదిరి తీసుకొస్తే అటు వైసీపీ రాజకీయం వస్తుంది, వైసీపీ వాళ్ళు దువ్వెల మాదిరి సపోర్ట్ చేస్తారు, అటు కూటమి వాళ్ళు నెగిటివ్ ఓట్లు వేపిస్తూ ఉంటారు. అట్లా ఒక హంగామా అనేది క్రియేట్ చేద్దామని దువ్వెల మాదిరిని తీసుకొచ్చారు. మేము కూడా చూస్తాం దువ్వెల మాదిరి అసలు సీను పడ్డాడా, దువ్వెల మాదిరి పడేసిందా, అసలు దువ్వెల మాదిరి ఉన్న పవర్ ఏంటి, ఆమె అందానికి ఉన్న అదేంది అసలు. ఆమె ఎంతోమందిని అంటే వాళ్ళ ఫ్యామిలీ, దువ్వెల మాదిరి ఫ్యామిలీ ఇంత ఉన్నారు. వాళ్ళ పిల్లగాళ్ళని కూడా వదిలేసి వాళ్ళ సొంత భార్యని అన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్యని కూడా వదిలేసి దువ్వెల మాదిరి వెనక వచ్చిందంటే అసలు ఏంది దువ్వెల మాదిరిలో ఏముంది? వి వాంట్ టు సీ దిస్. అయస్కాంతం ఏందా ఆకర్షణ? మమ్మల్ని ఆకర్షిస్తావా నువ్వు? రా బిగ్ బాస్లోకి రా, మమ్మల్ని ఆకర్షించు. యూత్ అంతా నీకోసం వెయిటింగ్. అక్కడ ఒకటే తనుజ ముఖం చూసి బోర్ కొడుతుంది. అందమైన అమ్మాయి లేక బిగ్ బాస్ పిలుస్తుంది. బిగ్ బాస్ నాగార్జున కూడా వెయిట్ చేస్తున్నాడు. ఏంద్రా ఆయన వారం వస్తున్నావు, ఈ సోదిగాలతో ముచ్చట్లు పెట్టుకోవాలా, ఒక అందమైన అమ్మాయి. నిజంగా ప్రతి బిగ్ బాస్లో సీజన్లో నాగార్జున వస్తే హక్ చేసుకొని వదలడు, అసలు ప్రతి అమ్మాయిని హక్ చేసుకుంటాడు. అలాంటిది ఈసారి ఎవరిని హక్ చేసుకోవట్లే, ఎవరి మీద కన్ను లేదు, ఏం లేదు. అందుకే దువ్వెల మాదిరి కానీ అబ్బా ఎవరు ఆమె ఇప్పుడున్న బిగ్ బాస్లో డేమన్ పవన్ నేనే బలవంతుడు, బర్నీ నేనే బలవంతుడు అనుకుంటున్నాం. కానీ మీ బలగాన్ని అందరినీ ఒక ఆడది రాబోతుంది, ఆమె అలక్య చిట్టి పికిల్స్. ఆమె వచ్చిన తర్వాత మీ జిమ్ పవర్ ఎంతో ఆమె మీద చూపించండి, ఆమె మాత్రం ఊపేస్తుంది అన్న. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అలక్య చిట్టి పికిల్స్ వల్ల ఫేమస్ అయిన రమ్య కూడా వెళ్ళబోతుందని తెలిసింది. ఒకవేళ ఆమె వెళ్తే ఎలా ఉంటుంది? గేమ్ ఆడుద్దా లేకుంటే ఎక్స్పోజింగ్ చేసుకుంటూ ఉండిద్ది అంటారా? గేమ్ ఆడిద్దో లేదో ముందు పోయిన తర్వాత తెలిసింది. ఖచ్చితంగా ఆడిద్ది ఆమె, ఎందుకంటే బిగ్ బాస్ అంటే ఖచ్చితంగా ఫిజికల్గా గట్టిగా ఉండాలా. ఆమె ఫిజికల్గా గట్టిగా ఉందని నాకు తెలుసు, ఎందుకంటే ఆమె రీల్స్ ఫాలో అవుతుంది కాబట్టి. ఆమె చాలా గట్టిగా ఉంటుంది. సో గట్టిగా ఉండడం వల్ల లోపల ఆడుతుంది. సో లోపల ఉన్న గట్టోళ్ళకి కూడా సమాధానం చెప్తుంది. ఇంకోటి బిగ్ బాస్లో ఆ ఫుడ్ సరిగ్గా టేస్ట్ లేక, అంటే ఈ పప్పులో ఉప్పు లేక చాలా బాధపడుతున్నారు. ఆమె వచ్చేటప్పుడు ఉసిరికాయ పచ్చడి, కొద్దిగా చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, అన్ని పచ్చళ్ళు పట్టుకొని వచ్చి ఆమె ఒక లోపల కారం సృష్టిస్తుంది. టేస్ట్ ఆమె తీసుకొస్తుంది. ఆమె తీసుకొచ్చేది అందుకు. లోపల జనాలు యూత్ ఉన్నారు కానీ ఉప్పు లేని వాళ్ళు సప్పగా ఉన్నారు. ఆమె వస్తే గొడ్డు కారం పట్టుకొస్తుంది, ఆమెతో పాటు ఆమె అందం తీసుకొస్తుంది. సో చూడాలి ఇక లోపల మా లాంటి యువతని అట్రాక్ట్ చేయడం కోసమే బిగ్ బాస్. సో అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫ్యామిలీలు వాళ్ళకి ఏం ఖాళీగా ఉండే ఆ సీరియల్ తిప్పేసి బిగ్ బాస్ పెడుతుర్రు. కానీ మా లాంటి వాళ్ళు ఐపీఎల్, క్రికెట్లు అవన్నీ లేవుగా ఇప్పుడు. సో ఇప్పుడు చూడాలంటే ఇలాంటి అందమైన అమ్మాయిలు తీసుకొచ్చి ఒక లవ్ ట్రాక్ కానీ, ఒక రొమాన్స్ కానీ, ఒక ముద్దులు కానీ, ముచ్చట్లు కానీ పెడితే చూస్తారు మా లాంటి వాళ్ళు. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒకవేళ మాధురి వెళ్తే ఎన్ని వీక్స్ బిగ్ బాస్ హౌస్లో ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? నేనైతే టాప్ 2లో ఉంటారు వీళ్ళిద్దరు. మన దువ్వెల మాధురి, ఇంకొకరు రమ్య, వీళ్ళిద్దరు టాప్ 2లో తీసుకుపోవాలా. ఇప్పుడు ఈ ముసలి స్క్రాప్ని తీసేయాలి. ఇక ఈ మొగోళ్ళని వీళ్ళని తీసేసి శ్రీజాన్ తీసేయండి సార్, ఈ శ్రీజాన్ తీసేయండి. అవసరం లేదు, అసలు అనవసరంగా ఆడుతుంది. మాకు గేమ్ వద్దు, మాకు వద్దు సార్. శ్రీజాన్ తీసేయండి, లక్ష పాపని తీసేయండి, రితు చౌదరి ఇంకో 2 వారాల నుంచి ఆమె తీసేయండి, అవసరమైతే డేమన్ పవన్ గారిని తీసేయండి. మంచి కంటెంట్ వాళ్ళని తీసుకోండి అబ్బా. ఇప్పుడు దువ్వెల మాదిరి వస్తే ఆంధ్ర మొత్తం వస్తుంది. అంటే ఆంధ్ర ప్రజల్లో చాలా మంది చూస్తారు బిగ్ బాస్, ఆమెకు తెలుసు కాబట్టి. ఇప్పుడు అలక్య చిట్టి పికిల్స్ వస్తే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసే వాళ్ళందరూ వస్తారు అలక్య చిట్టి పికిల్స్ కోసం. ఇలాంటి వాళ్ళని గుంజుకొని రావాలి. కొద్ది పెద్ద శాల్తీని తీసుకొస్తే బాగుంటుంది.
ఇప్పుడు ఇదే సప్పగా బిగ్ బాస్ ఇంతే 60 రోజులు గుంజుతా అంటే మా వల్ల కాదు, ఇక మేము బంద్ చేస్తాం ఇక సీరియల్. సో ఇప్పుడున్న ప్రజెంట్ అందులో కంటెస్టెంట్లో మీకు ఎవరు ఫేవరెట్? నా ఫేవరెటా తనుజ. ఇప్పటిదాకానే తనుజని తీసేయండి, ఆమె ఏం బాగా ఆడట్లే అన్నారు. తనుజని తీసేయమనలేరు. తనుజ అంటే తనుజ లాంటి చూసి బోర్ కొట్టింది అన్నారు కదా. అవును, చూసి బోర్ కొట్టింది. ఇప్పటి వరకు అన్నారు కదా, కాబట్టి మీరు తనుజ బాగుంది. ఒకవేళ వాళ్ళిద్దరు వస్తే వాళ్ళిద్దరిలో ఎవరు ఫేవరెట్ కావచ్చు మీకు? అంటే దువ్వెల మాధురి. ఎందుకు ఫేవరెట్ అవుద్ది? ఆమె మాట్లాడితే బాగుంటుంది, చాలా మంచి మాట్లాడితే ఆమె చూసే. అంటే ఆమె ఆంటీ అయినా కూడా ఆమె మాట్లాడే విధంగా కానీ ఆమె ఇట్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడితే కెమెరా వైపు చూసి మాట్లాడితే నా వైపు చూసి మాట్లాడినట్టు ఉంటుంది, అంత లుక్ ఉంటుంది ఆమె. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ 9 టైటిల్ ఎవరు కొట్టబోతున్నారు? టైటిలా అండి? కానీ ఇమాన్యుల్ కొడతాడేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఇమాన్యుల్కి విపరీతమైన సపోర్ట్ వస్తుంది. కానీ ఇగో ఎవరైతే బిగ్ బాస్లో కామన్ మ్యాన్స్ పోయారో వాళ్ళకి అక్కడ యాక్టింగ్ చేయడం రావట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు స్క్రీన్ మీద కెమెరాల ముందు యాక్టింగ్ చేయలేదు కాబట్టి వాళ్ళకి యాక్టింగ్ చేయడం రావట్లేదు. ఏదైనా ఉంటే బయట పడిపోతున్నారు. ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్న శ్రీజ కూడా యాక్టింగ్ చేయడం రాలే, హరితహరీష్ వెళ్ళిపోయింది, యాక్టింగ్ చేయడం రాలే. ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళకి యాక్టింగ్ చేయడం రాక బిగ్ బాస్లో 60 కెమెరాలు నా దగ్గర చూస్తున్నాయి అని చెప్పేసి రోజంతా ఉండలేరు కదా. కానీ ఇమాన్యుల్ కొంచెం మా టీవీలో ఉంటాడు, కొంచెం ఈ టీవీలో ఉంటాడు, కొంచెం ఆ టీవీలో ఉంటాడు. ఇక ఆయన రోజంతా యాక్టింగ్ కాబట్టి యాక్టింగ్ చేయడం వచ్చు. ఇంకా రాను మొత్తం యాక్టింగ్ చేస్తూనే అనిపిస్తుంది. బిగ్ బాస్ ఫైనల్కి వచ్చేదాకా ఆయన అంటే లోపలే ముసుగులోనే ఉంటాడు. అందరినీ మంచిగా మాట్లాడతారు. కానీ బయట ఒకటి ఉంటుంది కానీ అది కనబడదు. బిగ్ బాస్ అయిపోయేదాకా కనబడదు. ఆయనే విన్ను కొడతారని అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు అందులో బిగ్ బాస్ 9లో ఎవరు మీకు ఎక్కువ నచ్చరు? రీతు చౌదరి. ఎందుకు నచ్చదు? కాకపోతే ఓవర్ చేస్తుంది. మొన్న కూడా నాగార్జున దగ్గర పోయి అది నామినేషన్లో ఆమె అంటే స్కిప్ అయింది, నామినేషన్లో వెళ్ళిపోతే ఏదో అసలు యాక్టింగ్ ఏదో ఏందమ్మా నాగార్జున ఏమన్నా అంటే ఐ లవ్ యూ అన్నది. ఎవరికి చెప్పింది? నాగార్జున చెప్పింది, ఐ లవ్ యూ చెప్పింది. ఇటు పవన్ తో ఏడవడమే రావట్లేదు ఆమెకి, నటించడమే రావట్లేదు. ఏమో ఆమె అయితే నచ్చట్లేదు, ఓవర్ చేస్తుంది అనిపిస్తుంది. చూడగానే బాగా ఓవర్ చేస్తుంది అని అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు డిమోన్ పవన్ కానీ రీతు కానీ వాళ్ళ కెమిస్ట్రీ ఎలా అనిపిస్తుంది మీకు? నచ్చట్లే. ఎందుకు నచ్చట్లేదు? అది ఫెయిల్ కెమిస్ట్రీ. అది వాళ్ళు ఏదో కెమిస్ట్రీ నడిపితే మార్కులు పడతాయి అన్నట్టు, బిగ్ బాస్లో మార్కులు పడతాయి అన్నట్టు చేస్తున్నారు, కానీ దాంట్లో దమ్ము లేదు. ఇంకా దానికంటే తనుజ ఇమాన్యుల్ లవ్ ట్రాకే మంచిగా ఉంది. వాళ్ళది బాగుంది, వాళ్ళది జెన్యున్గా అనిపిస్తుంది, వీళ్ళది యాక్టింగ్ అనిపిస్తుంది. ఓవర్ చేస్తున్నారు, వీళ్ళ దాంట్లో దమ్ము లేదు అని అనిపిస్తుంది. కానీ వాళ్ళిద్దరిది బాగుంది, వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ బాగుంది, మంచిగా ఉంది. ఓకే, సంజన గేమ్ ఎలా అనిపిస్తుంది? సంజన ఎవర్ గ్రీన్ అబ్బా. బిగ్ బాస్లో సంజన ఉంటేనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైనర్ ఎవరు అంటే బిగ్ బాస్లో ఇమాన్యుల్ కూడా కాదు, నన్ను అడిగితే సంజనానే. ఆమె కంటెంట్ క్రియేట్ చేసుకుంటుంది. ఆమె నిజంగా ఆమెను లవ్ ట్రాక్ నడిపితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. హరితహరీష్ ఉంటే సంజనాని లవ్ ట్రాక్ నడిపేటోడు, కానీ ఆయన తీసేశారు, ఆమె ఒంటరి అయిపోయింది. అందుకే మంచిగా అనిపించట్లే. హరితహరీష్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలో తీసుకొచ్చి వీళ్ళిద్దరు ఆయనకి చెప్పాలి బయట, అరే నువ్వు లవ్ ట్రాక్ నడపాలి లోపల పోయి, సంజన వయసుకి నీ వయసుకి సెట్ అవుతుంది. సో ఎవరు ఇక్కడున్న ఇమాన్యుల్ కానీ కళ్యాణ్ కానీ డేమన్ పవన్ కానీ వీళ్ళు ఎవరు లవ్ ట్రాక్ నడపట్లే. ఆమెతో ఆమె విసిగిపోయింది. ఆమె ఆంటీ, అర్థం చేసుకోండి, లవ్ చేయండి, లవ్ ట్రాక్ నడపండి. ఒకవేళ మీకే గనుక బిగ్ బాస్ లోకి వెళ్ళే అవకాశం వస్తే ఏం చేస్తారు? లవ్ ట్రాక్ వేస్తా. వెళ్తారా ఫస్ట్? ఎందుకు వెళ్ళనా, వెళ్తా. ఒకవేళ ఇప్పుడున్న కంటెస్టెంట్ లో ఎవరిపై మీకు లవ్ ట్రాక్ నడపాలని అనిపిస్తుంది? సంజన మీద. సంజన. ఇమాన్యుల్ ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడుగా, మళ్ళీ ఇమాన్యుల్ వాళ్ళు సంజన ఎందుకు తనుజ ఎమ్మడి తిరుగుతున్నారు వాళ్ళు. నేను అయితే దువ్వెల మాదిరి పోతే దువ్వెల మాదిరికే పోతా. అప్పుడు ఆమె వచ్చేదాకా అయితే సంజనకు లవ్ ట్రాక్ వేస్తా. సంజన అబ్బా ఏమన్నా ఉంటుందా, మస్తు ఉంటుంది సంజన. కానీ ఆల్రెడీ తనకు పెళ్ళి అయింది, ఒక 5 months బేబీ కూడా ఉంది కదా. పెళ్ళి అయితే అవన్నీ మాకుండవు, పెళ్ళి అయితే అవన్నీ ఉండవు. లోపలికి వెళ్తే లవ్ ట్రాక్ నడపడమే. ఆమెతోనే చూడతాం. బిగ్ బాస్ కప్పించిన అవసరం లేదు, కప్పిపోయిన అవసరం లేదు. ఆమె ఉన్న రోజులు ఆమెతోనే లవ్ ట్రాక్ వేద్దాం. బయటకు వచ్చిన తర్వాత ఆమె ఉంటుంది. బిగ్ బాస్ కప్ ఏం చేసుకోవాలో బొకే కబోర్డ్లో పెడతాం. ఆమె ఉంటే ఆమె ఉంటుంది మంచిగా.